రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలవడంతో ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. మార్చిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇక ఏప్రిల్ 2న 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వదిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ల పదవీకాలం ముగియనుంది. రాజ్యసభ ఖాళీల్లో 3 సీట్లు వదిలేద్దామా, పోటీ చేద్దామా అనే డైలామాలో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలవడంతో ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. మార్చిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇక ఏప్రిల్ 2న 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ల పదవీకాలం ముగియనుంది. రాజ్యసభ ఖాళీల్లో 3వ సీటు వదిలేద్దామా, పోటీ చేద్దామా అనే డైలమాలో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? అవును నిషేధ, మొన్న వరకు ఎలక్షన్స్ అంటే చాలా ప్రతిపక్షాలకు, అప్పుడున్న ప్రతిపక్షాలకు సవాల్గా విసిరి పోటీ చేసేవాళ్ళు. లాస్ట్ మనకు 2021 గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు చాలా అసలు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, నిరుద్యోగులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్న టైంలో కూడా సవాల్గా తీసుకొని 2021లో పల్లా రాజేశ్వరరెడ్డిని గ్రాడ్యుయేట్ కోట అభ్యర్థిగా పెట్టి గెలిపించుకున్నారు. కానీ ఓటమి తర్వాత అసలు ఎలక్షన్స్ అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది బీఆర్ఎస్కి. మొన్న సింగరేణి ఎలక్షన్స్లో అసలు పోటీ చేయలేదు. డీజీబీకేఎస్ 10 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉన్నది సింగరేణి ఎలక్షన్స్లో, కానీ అసలు నామమాత్రంగా పోటీ కూడా చేయలేకపోయింది. అక్కడ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ, లేకపోతే కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ ఏఐటీసీ ఇద్దరి మధ్య ఎలక్షన్ జరిగింది. ఏఐటీసీ బయటపడ్డది. టీజీబీకేఎస్ చివరి నిమిషంలో ఏఐటీసీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్, ఇమీడియట్గా వస్తున్న ఎలక్షన్స్, లోక్సభ కన్నా ముందు వచ్చే ఎలక్షన్స్ ఇవి రెండు. ఒకటి గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి గెలిచిన తర్వాత రాజీనామా చేసిన గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ పదవికి. కాబట్టి ఆ సీటు ఖాళీ అయిపోయింది. ఆల్రెడీ దానికి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బహుశా మార్చిలో ఆ ఎలక్షన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్లస్ 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఆ 3 కూడా బీఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభ మెంబర్లే. జోగినపల్లి సంతోష్ కుమారు ఆయన పదవీకాలం అయిపోతుంది. తర్వాత బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం అయిపోతుంది. వదిరాజు రవిచంద్ర, ఈ ముగ్గురు పదవీకాలం ఏప్రిల్ 2తో అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎలక్షన్ మార్చిలో ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి వాళ్ళకు ఏ పార్టీకి ఎంతమంది రాజ్యసభ గెలుస్తారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎమ్మెల్యేలు ఓట్లు వేసే ఎలక్షన్ అది. అంతకుముందు మొత్తం 104 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉన్నారు కాబట్టి వన్ సైడ్ ఎలక్షన్. అప్పుడు ఎలక్షన్ లేదు, ఏకగ్రీవం అయిపోయేవాళ్ళు. ప్రతిపక్షాలు నామమాత్రంగా ఉండేవి. కాంగ్రెస్ 5 మంది, ఎంఐఎం 7 మంది, బీజేపీ 1, 2, 3 ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలక్షన్ జరగలే. అంత ఏకగ్రీవంగా అసలు నామినేషన్ వేయలే కాబట్టి ఏకగ్రీవం అయిపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్కు తోడుగా ఎంఐఎం వాళ్ళు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండిపెండెంట్గా బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ 64 + 1 65 మంది కాంగ్రెస్కు ఉన్నారు. ఇప్పుడు 3 రాజ్యసభ మెంబర్లు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, 3లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు ఏ పార్టీకి ఎన్ని వస్తాయని తేలాలంటే ఎలక్షన్ జరగాల్సిందే. 3 అభ్యర్థులు ఉంటే ఎలక్షన్ జరగదు. అప్పుడు 3 నామినేషన్స్ పడితే ఎలక్షన్ జరగదు. కానీ 4వ ఇద్దరికి ఇప్పుడు బీఆర్ఎస్కు 39 + 7 మంది 46 మంది ఉన్నారు. కానీ ఒక్కొక్క రాజ్యసభ మెంబర్ గెలవాలంటే 39.5 అంటే 39.5 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ ఎంఐఎం 7 మంది 46 మంది అవుతారు. కాబట్టి ఒక సీటు తప్పనిసరిగా బీఆర్ఎస్కి వస్తుంది. ప్లస్ కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్కు 65 మంది ఉన్నారు. 65లో 40 మంది ఒక అభ్యర్థికి ఓటు వేస్తే మిగతా 2వ లేకపోతే 3వ ప్లేస్కు కాంగ్రెస్కు 25 మంది మాత్రమే మిగులుతారు. ఇంకా 15 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. కాబట్టి 3వ సీట్ కోసం ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది 3 పెడితే. కాబట్టి ఆ ఎలక్షన్స్లో ఒకవేళ పార్టిసిపేట్ చేయాల్సి వస్తే అనవసరంగా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఇట్లాంటివి ఉంటాయి. ప్రతిపక్షాలకు ఎప్పుడైనా సరే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ప్లస్ రాజ్యసభ మెంబర్లు ఎమ్మెల్యేలు ఓట్లు వేసే ఎలక్షన్స్ ఇవి ఏమొచ్చినా సరే ప్రతిపక్షాలకు ఒక భయం ఉంటుంది. క్రాస్ ఓటింగ్ కనుక జరిగితే అనవసరంగా ఒక గడిబిడి జరుగుతుంది. ఉన్న వాళ్ళను అప్పటిదాకా బీఆర్ఎస్ కూటమిలో ఉన్న వాళ్ళు లేకపోతే ప్రతిపక్ష కూటమిలో ఉన్న వాళ్ళు ఒకసారిగా అటువైపు అధికార పార్టీ వైపు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఓటింగ్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా మళ్ళీ అభ్యర్థిని పెట్టి 3వ అభ్యర్థిని కూడా పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ ఇలాంటి టెన్షన్ గురి కావడం ఎందుకు? ఒక సీటు బీఆర్ఎస్కి వస్తుంది. ఒక సీటు అభ్యర్థిని పెట్టకపోతే చాలు, కాంగ్రెస్ ఆటోమేటిక్గా ఇతర అభ్యర్థులను పెడతారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒకరు గెలుస్తారు. ప్లస్ 25 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి పైన వాళ్ళకు ఆ 3వ సీటు పోతుంది. ఇంక ఎలక్షన్ జరగదు, ఏ టెన్షన్ ఉండదు.
కాబట్టి రాజ్యసభ ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నా వద్దా అనే దాని మీద ఇప్పటికి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ అయితే 2021లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రాడ్యుయేట్స్ ఓట్లు అయ్యారు బీఆర్ఎస్కు, వాళ్ళంతా నిరుద్యోగులు, వాళ్ళంతా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారనుకున్న టైంలో కూడా పల్లా రాజేశ్వరి నిలబెట్టి గెలిపించుకున్నారు. కానీ అసలు ఈసారి గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఎవరైతే బలమైన అభ్యర్థి లేకపోతే ఎవరైతే ఇండిపెండెంట్గా యాక్చువల్గా గ్రాడ్యుయేట్ కోటాలో పార్టీలు ఏమి అభ్యర్థిని నిలబెట్టవు, కానీ పార్టీ తరఫున ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నాలు చేశాయి అన్ని పార్టీలు కూడా. కానీ అసలు బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టకుండా నిలబడిన వాళ్ళలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒకవేళ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీలు లేకపోతే వేరే ఎవరైనా ఇండిపెండెంట్ నిలబడితే వాళ్ళకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి, వాళ్ళ తరఫున ప్రచారం చేయడమా లేకపోతే నామినల్గా సింగరేణి ఎలక్షన్స్లో ఉన్నట్టుగా ఉండాలన్నా. కానీ గ్రాడ్యుయేట్ కోటాలో బీఆర్ఎస్ తరఫున ప్రత్యక్షంగా అభ్యర్థిని పెట్టకూడదని సమాలోచనలు చేస్తున్నారు. ఈ 2 ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ని పెట్టకూడదని మాట్లాడుకుంటున్నారు. సేమ్ ఎమ్మెల్యేలు ఓట్లేసి రాజ్యసభ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ రెండో అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి రెండో అభ్యర్థిని పెట్టి మూడో అభ్యర్థి కోసం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయదాకున్నారు. కాబట్టి ఎలక్షన్స్ అంటేనే కొంత బీఆర్ఎస్ జంకుతున్నట్టుగా కనిపిస్తుంది. అనవసరమైన గొడవలు తెర మీదకి వస్తాయి, అనవసరమైన ఆందోళన. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా బీఆర్ఎస్లో ఉంటామని చెప్తున్నారు. కానీ ఏదో ఒక అనుమానం, ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అనవసరంగా ఎలక్షన్కి పోతే అప్పుడు ఆ ఎలక్షన్ రీజన్గా చూపించి అనవసరంగా కొంతమంది పార్టీ మారే అవకాశం ఉండొచ్చు అన్న ఒక టెన్షన్ బీఆర్ఎస్లో ఉంది. కాబట్టి అనవసరమైన ఎలక్షన్స్కు అనవసరమైన ఆందోళనకు పోవద్దు. ఉన్నంత వరకు ప్రశాంతంగా గెలిచే అవకాశం ఉన్న దగ్గర మాత్రమే అభ్యర్థులను పెట్టాలి, గెలిచే అవకాశం ఉన్న దగ్గర మాత్రమే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. నిన్న మొన్న హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇద్దరు మాజీ సీఎం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో సమాలోచనలు చేసినారు. ఎలక్షన్స్లో ఎట్లా ఏ వ్యూహంతో ముందుకోవాలని. కొన్నిసార్లు పోటీ చేసేదానికన్నా పోటీ చేయకుండా ఉంటేనే పార్టీకి బెనిఫిట్. పోటీ చేసి పార్టీకి నష్టం తీసుకొచ్చుకోవడం కన్నా పోటీకి దూరంగా ఉండి లబ్ధి ఉన్నట్టుగా స్టేటస్ కోలో ఉంటే బెటర్ అన్న చర్చ బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఉంది. కాబట్టి 2 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. యశోద.